అందరూ ఏమీ దిస్ ఇస్ నాని నేతల. నిన్న రాత్రి ఒక చిన్న పని మీద రాజోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఎదురుగుండా గేట్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు రాజోలు పోలీసు వారు. ఏంటి ఫ్లెక్సీ యొక్క సారాంశం అంటే, ఒక 7-8 మంది ఫోటోలు వేశారు. అందులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది దోపిడీ దొంగలు మన ప్రాంతంలోకి చొరబడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, డబ్బులు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి దాని యొక్క సారాంశం చెప్పారు. వీళ్ళ యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే, ఎక్కడైతే వీధి చివరగా ఉంటాయో ఇల్లు ఒంటరిగా ఉంటాయో, ఎవరైతే ఇంట్లో మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు మాత్రమే ఉంటారో, ఒంటరిగా మహిళలు జీవిస్తుంటారో అలాంటి ఇల్లులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒంటరి మహిళలనే కాదు, ఒంటరి పురుషులైనా కూడా ఎవరినైనా కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళని తార దొంగలను కూడా గతంలో అనౌన్స్మెంట్స్ కూడా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, గతంలో ఒక 6-7 నెలల క్రితం రాజోలు నియోజకవర్గంలో కూడా వరుస దొంగతనాలు జరిగినాయి. ఎవరైతే గల్ఫ్ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారో తలుపులు తాళాలు వేసుకుని ఉంటాయి, ఆ తాళాలన్నీ బద్దలు కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు దోచుకెళ్ళడం లాంటి దొంగతనాలు చేశారు. ఇప్పుడు మరలా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని కొట్టి మరీ ఈ బంగారు ఆభరణాలు, వస్తువులు దోచుకెళ్ళడం చేస్తూ ఉన్నారు. దయచేసి ఎంత మాట పోలీసు వారిని నిందించడం కాదు, జరిగిన తర్వాత బాధపడడం కాదు, జరగకముందు మనమే అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వారికి సహకరించాలి. ఎక్కడైతే మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనుక ఇలాంటి వ్యక్తులు కనబడితే, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, ఎవరైనా కనుక యూపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇతర వచ్చినటువంటి వ్యక్తులు కానీ మీకు కనపడితే కనుక, అనుమానంగా ఉంటే కనుక మీరు ఇమీడియట్గా పోలీసు వారికి రిపోర్ట్ చేయాలా. మీకు కింద 2 నెంబర్లు కూడా ఇచ్చారు. ఒకటి రాజోలు సిఏ గారి నెంబర్ ఏంటంటే 9440796526. మరలా రిపీట్ చేస్తా ఉన్నాను, 9440796526. ఇది రాజోలు సిఏ గారి నెంబరు. అదేవిధంగా 9440796565 ఇది ఎస్ఐ గారి నెంబరు, రాజోలు ఎస్ఐ గారి నెంబరు. మీకు రాజోలు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ మీకు ఏ ఇబ్బంది కలిగినా, మీకు ఎవరి మీద అనుమానం కలిగినా మీరు డైరెక్ట్గా సిఏ గారికి ఫోన్ చేయొచ్చు. సిఏ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు, దీని మీద చాలా స్పెషల్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. మీకు ఎవరి మీద అనుమానం కలిగినట్లయితే కనుక, లేకుంటే మీరు ఎప్పుడైనా కనుక ఇంట్లోంచి దూర ప్రాంతాలకు వెళ్తుంటే కనుక దయచేసి పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి వెళ్ళండి, అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి. ఎందుకంటే ఏదో నష్టం జరిగిపోయిన తర్వాత పోలీసు వారి మీద పడితే మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా మనమే ముందుగా జాగ్రత్తగా ఉండాలా, పోలీసు వారికి సహకరించాలా. థ్యాంక్ యూ.